మీకు తెలియదు, మీరు చేయించలేదు. ఒకవేళ మీరే గనక దాడి చేయించి ఉంటే, చేయించాల్సి వస్తే దీనికన్నా ఎక్కువగా ఉంటుందా? మాది ఆ సంస్కృతి కాదు, దాడి చేయించే సంస్కృతి కాదు. ఇతను ఈరోజు కాదు, గత ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎన్ని మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ టైంలో తట్టుకొని నిలబడి ఎలక్షన్ చేశాను. నేను 54,000 మెజార్టీతో గెలిచాను. కోవూరు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 25 రోజుల్లో నేను క్యాంపెయినింగ్ చేసి ఇటువంటి నీచుడైన ప్రసన్నని ఎదుర్కొని గెలిచాను. నేను ప్రజల మన్నన పొంది గెలిచాను. అలాంటి ఒక ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత ఎమ్మెల్యే, అంతకుముందు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నువ్వేం చేసావో అవినీతి గురించి మాట్లాడే హక్కు నాకుంది. దాన్ని బయటికి తీసే హక్కు నాకుంది. దాని గురించి నేను మాట్లాడితే, అవినీతి గురించి నేను మాట్లాడుతున్నాను. అవినీతి గురించి నీకు సమాధానం చెప్పే ధైర్యము దమ్ము లేదు. దానివల్ల నువ్వేదేదో ప్రతిసారి ఎప్పుడు మనం మీరు ఇది చేశారంటే అతను ఇలాగే మాట్లాడాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు చేశాడు. ఎవరో కడుపు మండి ఈ పని చేస్తారు, లేదు అతన్నే చెప్పించుకుంటాడు. మనకు తెలియదు. అది దాన్ని కూడా చెప్పలేదు. రాజకీయంగా చూస్తే ప్రత్యర్థులు మీ ఇద్దరు, బంధుత్వం కూడా ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి మ్యామ్. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీకు రాజకీయ ప్రత్యర్థి, శత్రువా? అతను నాకెందుకు శత్రువు అవుతాడు? రాజకీయ ప్రత్యర్థి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. పార్టీలో ఉన్నన్ని రోజులు మా ఇంటి చుట్టూ తిరిగాడు, మా కాళ్ళకి దండం పెట్టాడు. అతనికన్నా చిన్నదాన్నైనా నా కాళ్ళకు దండం పెట్టిపోయాడు. మీరే చూసుకోవాలి మమ్మల్ని అని చెప్పి, ఎలక్షన్లో నిలబడుతున్నాం, మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి. అతను నాకెందుకు శత్రువు అవుతాడు? ప్రత్యర్థి అంతే. అదే చెప్తున్నాను. ఒక రాజకీయ ప్రత్యర్థిగా రాజకీయం మాట్లాడు, పొలిటికలైజేషన్ మాట్లాడు. నీకేమైనా ఉంటే, నేనేమైనా చేస్తే దాని గురించి మాట్లాడు.